ఈ మోతవారి మళ్ళీ ఏందో సురువు చేసింది. సుజాత అగో ముక్కు మూసుకుంటది. సుజాత నా కుతికిన వాదాక మాట్లాడేది పోయి ఏంటి నా ముక్కు మూసుకుంటున్నావు ఏంటిది? బాగా ఎస్కైజులు చేస్తున్నావు, పోటీలకు కూడా పోతున్నావా ఏమి? కాసేతన్నా ఆయన నీ గాడికెందుకు పోతా? ఏంటి ముక్కు మూసుకుంటున్నావు? పక్కకేమని ఎలక చచ్చిందా? పక్కకు రా, ఇటు పక్కకు రా. నువ్వు వచ్చిన సందే గట్ల ఏంటి సుజాత నా తాన ఆసన వస్తున్నది? తానం చేసి ఫోటోలు వేసుకొని వచ్చిన ఉతికిన బట్టలు వేసుకొని ఏంటిది? అరే కృష్ణ మళ్ళా మోపైంది పంచాది అన్న పురాగా చెప్పేది వినవా? నువ్వు చెప్పేది లేదు, నేను ఈయన లేదు. నువ్వు పిలిచిన సందే నేను యోగా సురువు చేసిన, అందుకే ముక్కు మీద వేలేసుకున్నా. అరే అవునా రా, బై ఫాస్ట్ మిస్టేక్ అనుకున్నా నేను. నేను ఎప్పుడు గంతే. అవును కానీ ఏంటి గంతగానం వేసుక సైజులు చేస్తున్నావు? ఎవరన్నా అననీకే పోతున్నావా? ఇగో చూడు, ఇగో ఇగో చూసుకో, నీ కళ్ళు తిరిగి కింద పడతావు చూసుకో. అబ్బో నేను తెచ్చిన చికెన్ కాలన్నా నీ చెయ్యి కంటే జర పెద్దగా ఉండే, నీదేందిరో? మరి నేను ఎరకేసులు చేస్తలేనా, అందుకే ఇంత గట్టిగా ఉన్నా. మరి గోళ్ళే అన్న చేస్తానే? నేనేమన్నా నువ్వేమంటున్నావు? ఏదో అంటున్నా గాని అన్న నువ్వు బాగా నిద్రపోతావు కదా. అవును జర సేఫ్ టైం దొరికితే చాలు, ఇంత తిని పండుకుతా నేను. నాకెరికే నువ్వు గట్లు ఉత్తుగానే నిద్రపోతే ఏమైతుందో నాకెరికే. అయ్యో నిద్రపోతే ఏమైతుంది? నిద్ర పడతాను ముద్దుగా. మళ్ళా నువ్వు ఆఫీస్ లో ఊకే కూర్చుంటావు కదా. అబ్బచ్చి అసలు నువ్వు ఎరకేసులే చెయ్యవు. అరే ఏమైందో జల్దీ చెప్పు సుజాత. గిట్లా బుగులు పట్టిస్తే వాటర్ టాక్ ఉన్న వాళ్ళకు జల్దీగా బకెట్ అంటారు ఇక. అవును మరి నువ్వు కూడా జల్దీగానే బకెట్ అంటావు. ఓ సుజాత నాకు వాటర్ టాక్ లేదురా, ఏరువకు. గది కాదన్నా, బగ్గా కూర్చున్నా ఎక్సర్సైజులు చేయకపోయినా ఊకే నిద్రపోయినా జల్దీగా బకెట్ అంటారట. ఎవరు చెప్పారు నీకు? గందుకైనా గంతగానం కుస్తీలు చేస్తున్నావు. ఇంటి పక్కల అడ్డక్క మస్తు అడ్డుకుంటది, అక్క చేస్తా అంటే నేను అడిగిన అయితే చెప్పింది. నువ్వే అన్నావు కదా అద్దక్క అడ్డగున్నదని, ఆమె సన్నగా అవుతుంది అంట అని గట్లా చేస్తున్నదిరా, కవర్ చేసుకో నీకే. నువ్వు బెత్తర్దానం ఉన్నావు, ఎవరేం చెప్పినా కూడా నమ్ముతావు నువ్వు. అంతేనా? లడ్డక్క నన్ను డూప్ చేసిన, అది చూసుకున్నావు ఇక. బాగా ఎక్సర్సైజులు చేసినావు చూసుకుంటే అక్కను. మళ్ళా ఊళ్ళో ఉండేటోళ్ళు ఏం చేస్తున్నారు? అయినా అంత మంచిగా ఉంటారు, అంత ఉత్త కథనేరా. అవునా? అంత ఉత్త కథనా? చెమటలు పడేటట్టు కష్టపడ్డా. అబ్బా సుజాత నువ్వు ఎంతున్నావురా, ముత్యమా అంటున్నావు ఈ ఫిట్టకాల లేక. మళ్ళీ ఇసుక సైజులు చేసుకొని ఇంకీత బక్కగా అవుతావా? ఏమో కథలు పడుతున్నావు కథలు. ఉరికి ఇంటికి.